హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ఎస్ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్ క్లాక్. ఈ కాన్సెప్ట్ నుంచి ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఉంటాయో, అలానే ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ఫార్ములాస్ ఏముంటాయో, ఈజీగా సాల్వ్ చేయడానికి ట్రిక్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసుకున్నాం కదండి. సో ఈరోజు ఈ కాన్సెప్ట్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము ఈ వీడియోలో. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మా ఛానల్ని మొదటిసారి వాచ్ చేసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ అని క్లిక్ చేయండి. మీకు మేము అప్లోడ్ చేసే వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? ఇక స్టార్ట్ చేద్దాం. చూడండి. సో ఈరోజు నేర్చుకునే కాన్సెప్ట్ క్లాక్. నేను ఆల్రెడీ ముందుగా క్వశ్చన్స్ అనేది నోట్ చేశాను, ఆన్సర్స్ని సాల్వ్ చేద్దాము. సో చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్ యాక్యురేట్ క్లాక్ షోస్ 8 o'clock ఇన్ ద మార్నింగ్ త్రో హౌ మెనీ డిగ్రీస్ విల్ బీ అవర్ హ్యాండ్ రొటేట్ వెన్ ద క్లాక్ షోస్ 2 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్. సో మార్నింగ్ అనేది 8 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock అయ్యేటప్పటికి అవర్ హ్యాండ్ అనేది ఎంత యాంగిల్లో మూవ్ అయ్యిందో మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఫస్ట్ నేను క్లాక్ డ్రా చేస్తున్నాను. సో 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో మార్నింగ్ 8 o'clock నుంచి, సో 8 o'clock నుంచి ఓకేనా 2 o'clockకి. సో 1, 2, 3, 4, 5, 6. సో 6 hours కదండి. సో ఓవరాల్గా 8 o'clock నుంచి 2 o'clockకి 6 hours టైం. సో ఈ 6 hoursకి ఎంత యాంగిల్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 hourకి ఎంత యాంగిల్ అండి? అవర్ హ్యాండ్ అనేది, అవర్ హ్యాండ్ వచ్చేటప్పటికి 1 hourకి 30 degrees. 1 minute యాంగిల్ అనేది ఎంత అవుతుందండి? అవర్ హ్యాండ్లో 1/2 degrees. సో ఇవి ఇంపార్టెంట్ కదండి. సో ఫస్ట్ మనకి అవర్స్. సో 1 hourకి ఎంత యాంగిల్ అండి? 30 degrees. సో 6 into 30. సో 6 3s 18. సో 180 degrees. సో మనకి 8 నుంచి 2 o'clock అయ్యేటప్పటికి ఎంత యాంగిల్లో ఉందండి? 180 degrees అయింది. సో ఆప్షన్స్ చూడండి ఒకసారి. 144, 150, 168, 180 degrees. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎట్ వాట్ యాంగిల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఆర్ ఇన్క్లైన్డ్ ఎట్ 15 minutes past 5. అంటే 5 hours 15 minutes కదండి. అక్కడ టైం అనేది 5 hours 15 minutes. సో ఇక్కడ ఆ 5 hoursకి 15 minutesకి మధ్యలో ఎంత యాంగిల్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలండి. 5 hours 15 minutes. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఫార్ములా ఉంది, అలానే ఫార్ములా లేకుండా కూడా సాల్వ్ చేయొచ్చు. నేను టూ మెథడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఫస్ట్ నేను ఫార్ములా లేకుండా చెప్తున్నా. సో 5 hours 15 minutes. సో 15 minutes అనేటప్పటికీ మినిట్ హ్యాండ్ అనేది ఏ నెంబర్ మీద ఉంటుందండి? 3 కదా. సో నేను ఒకసారి ఇక్కడ వేస్తున్నాను. 12, 3, 6, 9. సో ఇక్కడ 4, 5 ఉంటుంది కదా. సో 5 మీద షార్ట్ లెంత్ అండ్ 15 కదండి. సో 5 15 minutes. సో 5 hours 15 అంటే 3 కదండి. ఇక్కడ 5 - 3 చేయాలండి. 5 - 3 చేస్తే ఎన్ని అవర్స్ అండి? 2 hours. ఓకేనా? సో ఈ 2 hours అనేది 2 into 1 hourకి అవర్ హ్యాండ్ అనేది యాంగిల్ ఎంత అండి? 30 degrees కదా. సో 30 degrees ఈజ్ ఈక్వల్ టు 2 3s 6. సో 60 degrees. అలానే ఇంకా మినిట్స్ ఉన్నాయి కదండి. సో 15 minutes. సో ఈ 15 minutesకి 1 minuteకి ఎంత యాంగిల్ అండి? ½ degree. సో క్యాన్సిలేషన్ చూడండి, ఇక్కడ ఎంత అవుతుంది? 7.5. సో ఇక్కడ ఈ 7.5 అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిషనా సబ్ట్రాక్షనా అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనం ఇక్కడ నెంబర్స్ 5 - 3 ఇక్కడ మైనస్ చేస్తే, మనం ఇక్కడ మైనస్ వస్తే కనుక, అంటే సపోజ్ ఇక్కడ -2 అని వస్తే ఇక్కడ మనం మైనస్ చేయాలండి. ఇక్కడ పాజిటివ్ అని వస్తే ఇక్కడ మనం ఎడిషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో 60 + 7.5 ఎంత అవుతుందండి? 67.5 degrees కదా. అంటే ఆ 5 hoursకి 15 minutesకి యాంగిల్ ఎంత ఉందండి?
67.5. సో ఇక్కడ 6.5ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చండి, హాఫ్ డిగ్రీ కింద రిప్రజెంట్ చేయొచ్చు కదా. సో 67 1/2 డిగ్రీస్ ఆర్. ఓకేనా. సో ఇది ఈజీ మెథడ్ అండి, ఈజీగా మనం చేయడానికి. అలానే ఫార్ములా కూడా చూడండి. ఫార్ములా ఏంటంటే 11/2 ఇంటూ మినిట్స్. మనకు అక్కడ ఎన్ని మినిట్స్ అయితే అన్ని మినిట్స్ నోట్ చేసుకోవాలి, మైనస్ 30 ఇంటూ అవర్. సో ఎన్ని అవర్స్ అయితే అన్ని అవర్స్ అనేది నోట్ చేసుకోవాలండి. 11/2 ఇంటూ మినిట్స్ ఎంత అండి మనకి ఇక్కడ 5 అవర్స్ 15 మినిట్స్ కదా. సో 15 మినిట్స్ మైనస్ 30 ఇంటూ అవర్స్ ఎంత అండి 5 అవర్స్. ఓకేనా. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి. ఇక్కడ 2 అనేది 15లో 7.5 టైమ్స్ కదండి. సో 11 ఇంటూ 7.5 ఎంత అవుతుంది, 82.5 అవుతుందండి. ఓకేనా. సో 30 ఇంటూ 5, 3 5 15. సో 150 డిగ్రీస్. సో ఇక్కడ 150 డిగ్రీస్ అనేది ఎక్కువ మైనస్ ఉంది కదండి. సో మనకు మైనస్ వచ్చినా పాజిటివ్ వచ్చినా సరే ఏం కాదు. సో ఇక్కడ 150లోంచి హయ్యర్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్ అనేది మనం మైనస్ చేస్తే 67.5 అండి. సో ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నాను మీకు సైడ్ చూడండి, 82.5. ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ 10, సో 5. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడికి ఒక అప్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 9 ఉంటుంది. 9 మైనస్ 2 ఎంత అవుతుందండి 7. ఇక్కడ 14 8 మైనస్ చేస్తే 67.5 అంటే 67.5 డిగ్రీస్ అవుతుందండి. సో మీకు ఇలా చేసినా అదే ఆన్సర్, ఇలా చేసినా ఒకే ఆన్సర్. సో ఇది ఈజీ మెథడ్ అండి. ఫార్ములా ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ గుర్తు లేకపోతే కనుక ఇలా కూడా మనం సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లం అనేది. ఓకేనా. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం చూడండి. 58 1/2 డిగ్రీస్, 64 డిగ్రీస్, 67 1/2 డిగ్రీస్, 72 1/2 డిగ్రీస్. సో మనకి 67 1/2 డిగ్రీస్ కదండి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The reflex angle between the hands of a clock at 10:25 is. సో రిఫ్లెక్స్ యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి 10:25కి ఆ యాంగిల్ మధ్యలో ఉన్నది. సో ఫస్ట్ మనం ప్రీవియస్ ప్రాబ్లం లాగానే సేమ్ 10:25కి అంటే 10 అవర్స్ 25 మినిట్స్ మధ్యలో ఉన్న యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి ఆ యాంగిల్ని ఓవరాల్గా మనకి క్లాక్కి ఎంత యాంగిల్ 360 డిగ్రీస్ కదా. సో ఆ 360 డిగ్రీస్లోంచి అది 10:25కి ఎంత యాంగిల్ వస్తుందో అది మైనస్ చేయాలండి. సో చూద్దాము ఒకసారి చూడండి. 10:25. సో 10 అవర్స్ 25 మినిట్స్. సో ఇక్కడ మనం ప్రీవియస్గా ప్రాబ్లం అనేది ఫార్ములాతోనూ చేసాము, అలానే ఫార్ములా లేకుండా డైరెక్ట్గానే చేసాం కదండి. సో నేను ఫార్ములా లేకుండా డైరెక్ట్గా చెప్తున్నాను. సో నేను ఒకసారి 12 3 and 6 9. సో ఇప్పుడు 25 కదండి. సో 10 అవర్కి 25 అనేది ఏ నెంబర్ మీద ఉంటుందండి 4 5. సో 25 అనేటప్పటికి 5 మీద ఉంటుంది కదా. సో 10 అవర్స్కి ఇక్కడ 25ని మనం 5 అనేది నెంబర్ నోట్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు ఈ 10లోంచి -5 చేస్తే ఎంత అవుతుంది 5. సో ఈ 5 అవర్స్కి 1 అవర్కి ఎంత అండి యాంగిల్ 30 డిగ్రీస్ కదా. సో 30. సో 5 3s 15. సో ఓవరాల్గా 150 డిగ్రీస్ అవుతుంది. అలానే ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ మినిట్స్ చూసుకోవాలి. సో 25 మినిట్స్. సో 1 మినిట్కి అవర్ హ్యాండ్ యాంగిల్ అనేది ఎంత అవుతుందండి 1/2 కదా. సో అవర్ హ్యాండ్ వచ్చేటప్పటికి 1 అవర్కి 30 డిగ్రీస్ 1 మినిట్ ఎంత అవుతుందండి 1/2 డిగ్రీస్ అవుతుంది. సో అలానే 25 మినిట్స్ కదా. సో 25 ఇంటూ 1/2 డిగ్రీస్. సో క్యాన్సిలేషన్ చేస్తే ఎంత అవుతుందండి 12 అంటే 1 2s 2 and 2 2s 4 పాయింట్ ఇంకా 1 ఉంటుంది కదా. సో 10 అవుతుంది. 5 2s 10 అంటే 12.5. సో ఇక్కడ మనం యాడ్ చేయాలా మైనస్ చేయాలా అనేది ఎలా తెలుస్తుందండి, ఆల్రెడీ నేను ప్రీవియస్గా చెప్పాను కదా. సో ఇక్కడ 10 ఉంది, 10 - 5 చేస్తే మనకి ఏమొస్తుందండి పాజిటివ్ 5 కదా. సో మనకి ఇక్కడ పాజిటివ్ కాబట్టి యాడ్ చేస్తున్నాం. సో 150ని ప్లస్ 12.5 ఎంత అవుతుందండి 162.5. ఓకేనా. సో
మనకి ఓవరాల్గా 162.5 డిగ్రీస్ వస్తుంది. కానీ మనం రిఫ్లెక్స్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రిఫ్లెక్స్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి 360 మైనస్ ఈ 1025కి మధ్యన ఉన్న యాంగిల్ ఎంతో అది మైనస్ చేయాలండి. సో రిఫ్లెక్స్ యాంగిల్ 360 మైనస్ 162.5. సో 360 మైనస్ 162.5 చేస్తే ఎంత అవుతుందండి? 197.5 డిగ్రీస్ అవుతుంది. డిగ్రీస్ వస్తుందండి. సో ఇది మనకి ఆన్సర్ అండి. సో ఆప్షన్ చూడండి ఒకసారి. 180 డిగ్రీస్, 192, 1/2 డిగ్రీస్, 195 డిగ్రీస్, 197, 1/2 డిగ్రీస్. ఇక్కడ మనకి ఆన్సర్ చూడండి 197.5. 5ని హాఫ్గా రాసుకోవచ్చు కదండి 1/2 కింద. సో ఆప్షన్స్ అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చారు. సో 197, 1/2. సో మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, డి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ఉంటుంది క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ టైమ్స్ డూ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్ ఇన్ ఎ డే? సో డేకి వచ్చేటప్పటికి ఎన్ని టైమ్స్ అనేది కోయిన్సైడ్ అవుతుంది క్లాక్ అనేది? సో కోయిన్సైడ్ అంటే ఏంటంటే 0 డిగ్రీస్ కదా. సో కోయిన్సైడ్ ఈచ్ అదర్ 0 డిగ్రీస్ యాంగిల్ అనేది 0 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఆ టైంలో 1 ఏ డే అన్నారు అంటే మనకి డేకి వచ్చేటప్పటికి ఎన్ని అవర్స్ అండి? 24 అవర్స్. సో 24 అవర్స్కి కోయిన్సైడ్ అంటే 0 డిగ్రీస్ అంటే ఆ యాంగిల్ అయినప్పుడు 22 టైమ్స్ అనేది కోయిన్సైడ్ అవుతుంది. ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను కదండి, ఇది డైరెక్ట్గా క్వశ్చను. ఆల్రెడీ కోయిన్సైడ్ అయినప్పుడు 1 అవర్కి 1 టైం అవుతుంది. 12 అవర్స్కి 1 అవర్కి 1 టైం అవుతుంది. 12 అవర్స్కి 11 టైం అవుతుంది. ఓకే, 11 టైమ్స్ కోయిన్సైడ్ అవుతుందని. అలానే 24 అవర్స్కి 22 టైమ్స్ అనేది కోయిన్సైడ్ అవుతుందండి. సో ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి మనం. డైరెక్ట్గానే అడుగుతారు క్వశ్చన్స్ అనేది. కోయిన్సైడ్ అయినా ఆపోజిట్ యాంగిల్, ఆపోజిట్ డైరెక్షన్స్, కోయిన్సైడ్ అయినా ఆపోజిట్ డైరెక్షన్స్ అయినా సేమ్ ఇవే టైమ్స్ అండి. ఓన్లీ మనకి రైట్ యాంగిల్లో అయినప్పుడు మాత్రమే టైమ్స్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఆర్ స్ట్రైట్? సో ఇక్కడ చూడండి క్వశ్చను. ఇన్ ఏ డేకి వచ్చేటప్పటికి ఎన్ని టైమ్స్ అనేది స్ట్రైట్గా ఉంటుంది అంటే హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్. ఇక్కడ స్ట్రైట్ అన్నారు, అది కోయిన్సైడా లేకపోతే ఆపోజిట్ డైరెక్షన్ అనేది ఇండికేట్ చేయలేదు. సో మనం కోయిన్సైడ్ అయినప్పుడు ఎన్ని టైమ్స్ అవుతుందో అది తీసుకోవాలి. అలానే స్ట్రైట్ లైన్ అయినప్పుడు కూడా స్ట్రైట్ డైరెక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు కూడా 1 పర్ ఏ డేకి ఎన్ని టైమ్స్ కోయిన్సైడ్ అవుతుందో అది కూడా చూసుకోవాలి. సో చూడండి, ఇక్కడ స్ట్రైట్ అని మెన్షన్ చేశారు, ఆపోజిట్ డైరెక్షన్ అని కానీ కోయిన్సైడ్ అని కానీ మెన్షన్ చేయలేదు. సో కోయిన్సైడ్ అయినప్పుడు కూడా అలానే ఆపోజిట్ డైరెక్షన్ అయినప్పుడు కూడా ఆ టైమ్స్ని మనం యాడ్ చేయాలండి. సో ఇక్కడ ఇన్ ఏ డే అని అడిగారు. సో పర్ డేకి అంటే మనకి 24 అవర్స్ కదా, పర్ డేకి 24 అవర్స్. సో కోయిన్సైడ్ అవుతుంది, కోయిన్సైడ్ 24 అవర్స్కి ఎన్ని టైమ్స్ అవుతుందండి? 22 టైమ్స్. అలానే ఆపోజిట్ డైరెక్షన్స్కి సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే 180 డిగ్రీస్ కదండి ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఆ టైంలో కూడా 24 అవర్స్కి ఎన్ని టైమ్స్ కోయిన్సైడ్ అవుతుంది? 22 టైమ్స్ అనేది మనకి ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. సో ఇక్కడ స్ట్రైట్ లైన్ అన్నారు కాబట్టి ఈ 22 యాడ్ చేయాలి, ఈ 22 యాడ్ చేయాలి. సో 22 + 22 ఎన్ని టైమ్స్ అవుతుందండి? ఓవరాల్గా 44 టైమ్స్ అనేది స్ట్రైట్ లైన్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఆన్సర్ అండి. స్ట్రైట్ అని మెన్షన్ చేసినప్పుడు కోయిన్సైడ్ అయినప్పుడు అలానే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు కూడా 1 అవర్కి ఇక్కడ పర్ డే ఇచ్చారు కాబట్టి 24 అవర్స్. 24 అవర్స్కి ఎన్ని టైమ్స్ అవుతుందో అలానే ఆపోజిట్ డైరెక్షన్లో 24 అవర్స్కి ఎన్ని టైమ్స్ అవుతుందో ఆ ఓవరాల్ టైమ్స్ అనేది మనం యాడ్ చేస్తేనే స్ట్రైట్ అనేది వస్తుందండి. హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఆర్ స్ట్రైట్ లైన్. సో మనకి ఆన్సర్ అనేది 44 టైమ్స్ ఉంది. ఆప్షన్స్ చూడండి ఒకసారి. 22, 24, 44 అండ్ 48. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ కదండి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఇన్ స్ట్రైట్ లైన్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ స్ట్రైట్ లైన్ అని మెన్షన్ చేశారు. ఆ స్ట్రైట్ లైన్లో కూడా ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు పర్ డేకి ఎన్ని టైమ్స్ అనేది అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే 180 degrees కదండి ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఇక్కడ ఏం అడిగారు, పర్ డేకి అడిగారు. సో పర్ డేకి 24 hours. సో ఈ 24 hoursకి ఎన్ని టైమ్స్ అనేది అవుతుందండి, 22 times అనేది అవుతుంది. సో ఇది మనకి ఆన్సర్ అండి. డైరెక్ట్గానే అడుగుతారు ఇలాగా క్వశ్చన్ అనేది. సో ఆప్షన్ చూడండి ఒకసారి, 20, 22, 24 and 48. సో 22 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ టైమ్స్ ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ రైట్ యాంగిల్ ఇన్ ఎ డే. సో ఇక్కడ మెన్షన్ చేశారు మనకి రైట్ యాంగిల్. సో రైట్ యాంగిల్లో ఉన్నప్పుడు పర్ డేకి ఎన్ని టైమ్స్ అనేది కోయిన్సైడ్ అవుతుందండి, రైట్ యాంగిల్లో పర్ డేకి అంటే పర్ డేకి మనకి 24 hours కదండి. సో 24 hoursకి ఇక్కడ అవర్స్కి 44 times అనేది అవుతాయండి రైట్ యాంగిల్ అనేది. ఓకేనా. సో అది 1 hourకి ఎన్ని టైమ్స్ అవుతుందండి, 22 times. 24 hoursకి 44 times. అంటే 1 hourకి 2 times అవుతుంది కదండి. ఇక్కడ రైట్ యాంగిల్ అనేది 2 times అవుతుంది. ఓకేనా. సో ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలండి. టైమ్స్ అనేది డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. స్ట్రైట్ లైను, అలానే కోయిన్సైడ్, ఆపోజిట్ డైరెక్షన్స్, రైట్ యాంగిల్స్, ఇవి 3 చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎట్ వాట్ టైమ్ ఇన్ మినిట్స్. సో ఆ టైం అనేది మనకి మినిట్స్లోని రిప్రజెంట్ చేయాలి. బిట్వీన్ 3 o'clock and 4 o'clock బోత్ ద నీడిల్స్ విల్ కోయిన్సైడ్ ఈచ్ అదర్. సో ఇక్కడ కోయిన్సైడ్ అని ఇచ్చారు. ఓకేనా. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో టైం ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్ ఫార్ములా చెప్పాను. సో ఒకసారి నేను వన్స్ అగైన్ నోట్ చేస్తున్నాను చూడండి, 2/11 ఇంటూ అవర్స్ ఇంటూ 30 ప్లస్ ఆర్ మైనస్ యాంగిల్. సో ఈ ప్లస్ ఆర్ మైనస్ అనేది ఎలా అండి, ఫస్ట్ హాఫ్. సో ఈ ఫస్ట్ హాఫ్ అనేది పాజిటివ్ కింద కన్సిడర్ చేసుకుంటాము. ఓకేనా, పాజిటివ్. నెక్స్ట్ సెకండ్ హాఫ్ అంటే 6 to 12కి, ఇది సెకండ్ హాఫ్ అండి. సో ఈ సెకండ్ హాఫ్లో నెగిటివ్ అనేది కన్సిడర్ చేసుకుంటాము. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం అవర్స్. ఇక్కడ అవర్స్ అనేది స్టార్టింగ్ టైం అంటే ఇక్కడ ఏమిచ్చారు, ఎంత, 3 to 4. సో స్టార్టింగ్ అనేది 3 కదండి. సో 3 into 30. ఇక్కడ ప్లస్సే కదండి, 3, 4 అనేది ఫస్ట్ హాఫ్ కాబట్టి ప్లస్. యాంగిల్ అనేది ఎంత ఇచ్చారండి, బోత్ ద నీడిల్స్ విల్ కోయిన్సైడ్. సో కోయిన్సైడ్ అంటే 0 degrees కదండి. సో 0. అదే ఆపోజిట్ డైరెక్షన్ అంటే 180 degrees వస్తుంది. అదే రైట్ యాంగిల్ అయితే 90 degrees. ఓకేనా. సో ఒక్కొక్క టైంలో డైరెక్ట్గా మీకు యాంగిల్ ఇచ్చేస్తారు, ఒక టైంలో డైరెక్ట్ యాంగిల్ ఇవ్వకుండా ఇలాగా ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారండి. ఓకేనా. సో 2/11 ఇంటూ 90. సో 2 అనేది 11 ఎన్ని టైమ్స్, 5.5. 90 డివైడెడ్ బై 5.5, 900 డివైడెడ్ బై 55. సో ఇక్కడ పాయింట్ అనేది 1 digit తర్వాత పాయింట్ ఉంది కాబట్టి నేను న్యూమరేటర్లో 0 అనేది నోట్ చేశాను. సో 5 టేబుల్ చూడండి, క్యాన్సిలేషన్. 5 1s are 5, 5. నెక్స్ట్ 1 5s are 5, 8 5s are 40 అండ్ 0. సో ఇక్కడ 11 అనేది 180లో ఎన్ని టైమ్స్ అండి, సో 180 డివైడెడ్ బై 11. సో ఇక్కడ నేను క్యాన్సిలేషన్ చేస్తున్నాను చూడండి, 11 180. సో 1 11s are 11. ఇంకా ఇక్కడ ఎంత ఉంటుంది, 7 అండ్ 0. 6 11s are 66. ఇక్కడ 10లో 6 తీస్తే 4 అంటే మనకు ఆన్సర్ 16 4/11. అంటే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోని ఈ విధంగా నోట్ చేసుకుంటాము. అంటే ఇక్కడ 16 minutes 4/11 minutes అండి. సో ఇవన్నీ కూడా మినిట్సే. సో ఓవరాల్గా టైం 3 o'clock 16 4/11 minutes. ఓకేనండి. సో ఇది ఆన్సర్. ఆప్షన్స్ చూద్దాం ఒకసారి చూడండి, 5 1/11, 12 4/11, 13 4/11 and 16 4/11. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 7 and 8 o'clock విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ బి
ఇన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ బట్ నాట్ టుగెదర్. సో ఇక్కడ సేమ్ స్ట్రైట్ లైన్ ఇచ్చారు బట్ నాట్ టుగెదర్ అంటే కోయిన్సైడ్ కాకుండా. స్ట్రైట్ లైన్లో ఇంకేముంటుందండి, ఆపోజిట్ డైరెక్షన్స్ కదా. సో మనకు అక్కడ యాంగిల్ ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది. సో టైం ఎంత, 7 and 8 o'clockకి. సో మనకి హెచ్ అనేది ఎంత తీసుకుంటామండి, 7 అంటే అవర్ స్టార్టింగ్ కదా. సో టైం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా 2/11 హెచ్ ఇంటూ 30 ± యాంగిల్. అలానే ఇక్కడ యాంగిల్ ఎంత తీసుకుంటామండి, సేమ్ స్ట్రైట్ లైన్ బట్ నాట్ టుగెదర్ అన్నారు అంటే కోయిన్సైడ్ కాకుండా ఇంకొక స్ట్రైట్ లైన్ ఏముంటుందో ఆపోజిట్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్స్కి యాంగిల్ 180 degrees. 2/11 ఇంటూ హెచ్ అనేది స్టార్టింగ్ టైం కదా. సో 7 into 30 ± యాంగిల్ 180 degrees. సో ఇక్కడ ± అనేది ఎలా తీసుకుంటాం ఆల్రెడీ చెప్పాను కదా. 7 to 8 అనేది సెకండ్ హాఫ్ కాబట్టి మనం మైనస్ కింద కన్సిడర్ చేసుకుంటాము. సో 2/11 7 3s 21 210 -180. సో 210 -180 ఎంత అవుతుందండి, 30. సో ఇక్కడ 2 అనేది 11లో 5.5 అవుతుంది. సో 30 divided by 5.5. సో 300 divided by 55. 1 digit తర్వాత పాయింట్ ఉంది కాబట్టి నేను న్యూమరేటర్లో 0 యాడ్ చేసుకున్నాను. సో 5 టేబుల్లో 11 times అండ్ 6 5s 30 and 0. సో 60 divided by 11. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి, 60 5 11s 55. సో 10 నుంచి 5 మైనస్ చేస్తే మనకి రిమైనింగ్ 5 అవుతుంది అంటే 5 minutes 5/11 minutes అండి. ఓకేనా. సో ఓవరాల్గా టైం ఎంత అవుతుందండి, ఓవరాల్గా టైం స్టార్టింగ్ ఎంతండి, 7 to 8 కదా. సో 7 hours 5/11 minutes. ఓకేనా. సో ఇది టైం అండి, మనకి ఆన్సర్ ఇది. ఓకేనా. ఒకసారి ఆప్షన్స్ చూడండి. 5 minutes past 7, 5 3/11 minutes past 7, 5 2/11 minutes past 7 and 5 5/11 minutes past 7. సో 7 hours 5/11 minutes. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ క్లాక్ కాన్సెప్ట్ నుంచి ఈ విధంగా ఉంటాయండి క్వశ్చన్స్ అనేది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.